ఆఫ్టర్ 21 years నేను తిరుపతికి పోతున్నా. ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నా శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడాలని. ఇవాళ అయితే మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి తిరుపతికి పోతున్నాము. స్టార్ట్. ఈమె చేయబట్టి మా అత్తమ్మ ఉన్న మా మమ్మీ దేవుణ్ణే చూడలేరు. అట్లా చేసింది లౌక్య. లగ్గం వాడు పాటలు పేరమైందని ఇప్పుడే వచ్చి ఖరాబ్ చేసుకుంటారు. మంచిగా తిరుపతికి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ విజిట్ చేసి మాత్రం మిస్ కాకుండా మస్తు ఏంటిది ఉన్నాయా బస్సులు 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 దా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా రాపెల్లి. ప్లీజ్ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇది నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొడితే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆఫ్టర్ 21 years నాకు ఆ శ్రీవారి పిలుపు వచ్చింది. ఆయనను చూడాలని నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో ఆ టైం అయితే వచ్చేసింది. కానీ ఎట్ ద సేమ్ టైం నాకు భయం కూడా ఉండే. ఎందుకంటే నాకు మందిలో పోవాలంటే నాకు మస్తు భయం అవుతుంది. అట్లా నేను కొన్ని టెంపుల్స్లకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి. అట్లా నేను దగ్గర దాకా పోయినాక నేను ఆ మందిలో ఉండలేక నేను ఏడ వెళ్ళొస్తానో బయటికి, నేను ఏడ చూడలేకపోతానో అని నాకు మస్తు భయం ఉండే. కానీ అక్కడికి పోయినాక మొత్తం వేరేనే జరిగింది. అసలు ఒక మిరాకిల్ లెక్క అయిపోయింది మొత్తము. అది నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడుర్రి, మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇంటికాడ మంచిగా దేవుణ్ణి మొక్కుకొని ఎమ్లాడ రాజన్న కొబ్బరికాయ కొట్టిగా స్టార్ట్ అయినాం మేము. ఇక బస్ సిరిసిల్ల దాకా వచ్చినాక మా చెల్లెళ్ళు వచ్చి కలిసిపోయారు వాళ్ళు. ఇక తిరుపతిలో ట్రైన్ దిగినాక కింద రైల్వే స్టేషన్ పక్క పొంటి విష్ణు నివాసం ఉంటది కదా, అందులోకి పోయినాము. అందులో ఫుల్ మంది ఉండే. ఇక మా వాళ్ళు ఏం చేసిర్రు, మా ఆయన ఇంకా మా తమ్ముడు మేము భూదేవి కాంప్లెక్స్ లో చూసేస్తామని చెప్పి అటు పోయినాక అక్కడ మంచిగా పీస్ఫుల్ గా ఉందంటే అక్కడ మంది లేరు ఎక్కువ. ఇక అందరం పోయి భూదేవి కాంప్లెక్స్ లో లాకర్స్ తీసుకొని అక్కడ లాకర్స్ లో లగేజ్ అంతా పెట్టేసి మేము స్నానం చేయడానికి కపిల తీర్థంకి పోయినాము. కపిల తీర్థంలో అక్కడ స్నానం చేసి మంచిగా కోనేరులా స్నానం చేసి అక్కడ దేవుని దర్శనం చేసుకొని ఆడ నుంచి మళ్ళీ గోవిందరాజు టెంపుల్కి పోయినాము. గోవిందరాజు టెంపుల్కి పోయి అక్కడ దేవుని మంచిగా దర్శనం చేసుకున్నాము. మేము ఎందుకు ఒక రోజు కిందనే ఆగినామనంటే టోకెన్స్ కోసం ఆగినాం. మేము కిందనే టోకెన్ తీసుకొని పైకి పోతే మంచి తొందరగా దర్శనం అవుతుంది, 2-3 గంటలలో దర్శనం చేసుకోవచ్చు అని టోకెన్స్ కోసం అని ఒక రోజు కింద ఆగి ఇక ఆగినాం కదా ఎందుకు టైం వేస్ట్ చేసుడని గోవిందరాజు టెంపుల్ ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసుకున్నాము. మా మమ్మీ మా అత్తమ్మ వీడియో మా మమ్మీ ఫొటోస్ తీస్తుంది మా అత్తమ్మని. వాళ్ళిద్దరు మంచిగా సెల్ఫీలు తీసుకుంటారు. ఇది టోకెన్స్ కోసం లైన్ ఫుల్ మంది ఉండే. మేమైతే నైట్ 12 కేమో టోకెన్స్ స్టార్ట్ అయితే అన్నారు. మేము 11 అట్లా లైన్ పట్టినాము. మా దగ్గర దాకా వచ్చినాక టోకెన్స్ అయిపోయినాయి. మాకైతే ఎంత కోపం వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ టోకెన్ అయిపోయిందని చెప్పి వేరే దగ్గర కొమ్మన్నారు. అది మాకు ఎక్కువ కోపం వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత అక్కడ కూడా లేవు. అంటే వాళ్ళు ఎందుకు అట్లా చెప్పారంటే ఇక్కడ నుంచి అక్కడికి పంపించాలని చెప్పేసి అట్లా చెప్పిర్రు. ఇక మస్తు కోపం వచ్చింది మాకైతే. కానీ మళ్ళీ తర్వాత అనుకున్నామేమో మనకి ధర్మదర్శనమే బాకీ ఉంది కావచ్చు, ఇట్లా బాగా రోజులకు వచ్చినాం కదా అందుకే దేవుడు ఇట్లా వేసిండు కావచ్చు అని అనుకొని ఇక సపరేక తెల్లారి పొద్దున లేచి మళ్ళీ నడవడానికి ఇక స్టార్ట్ అయినాం అందరం. మా మమ్మీ, నేను, మా అత్తమ్మ, మా పిల్లలు, మా ఆయన, మేము అందరము నడిచే ఎక్కినాం మీదికి. మళ్ళీ ఒక్కమ్మ అయితే మెట్లు ఎక్కేటప్పుడు మస్తు ఏడ్చింది, కాలు నొత్తున్నాయి మమ్మీ, నాకు యాస్టక్ వస్తుంది, నేను మళ్ళీ ఎక్కా అన్నది. కానీ మొత్తం కంప్లీట్ చేసినాక మళ్ళీ అదే అంటుంది, మళ్ళీ వచ్చినప్పుడు మనం నడుచుకుంటూనే పోదాం మమ్మీ అంటుంది. నిజంగా దేవుని మహిమ ఇట్లనే ఉంటది కావచ్చు అనిపించింది. దేవుడే మా అందులోని మమ్మల్ని తీసుకుపోయినట్టు అనిపించింది. మంచిగా పోయినాం. ఇక మీదికి పోయినాక ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే పొద్దున్న లేచి ఇక అందరము కళ్యాణ కట్టకు పోయి గుండ్లు తీసుకునేటోళ్ళు గుండ్లు తీసుకున్నారు, కత్తెరలు ఇచ్చేటోళ్ళం కత్తెరలు ఇచ్చినాము. ఇక ఆడ నుంచి వచ్చిన తర్వాత అందరం స్నానాలు చేసి రెడీ అయినాము దర్శనానికి. అయితే మళ్ళీ ఒక్కమ్మకి లంగవని వేసిన లంగవని గురించి బాగా మంది అడిగిరు ఇన్స్టాలా. మంచిగా అనిపించింది మళ్ళీ ఒకే. అయితే దర్శనానికి ఎంత టైం అవుతుందో ఏమో అని పిల్లలకు తినిపించి స్టార్ట్ అయినాం మేము. మా అత్తమ్మ మామయ్య అయితే తినలేరు, మేము అందరం తిన్నాము. ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి కాబట్టి అక్కడికి పోయినాము. అక్కడికి పోయిన తర్వాత ఆ టెంపుల్ దగ్గర గంటన్నర అయింది. అక్కడ కూడా మస్తు మంది ఉండే, గంటన్నర సేపు పట్టింది దర్శనానికి. అక్కడ దర్శనం చేసుకున్నాక ఇక టెంపుల్ ముందటికి పోయి ఇక దర్శనం అయినాక ఎంతసేపు అవుతుందో ఏమో అని చెప్పేసి ఇక కొన్ని ఫొటోస్ గిట్లా తీసుకున్నాం. అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత ఇక దర్శనానికి బస్సు ఎక్కినాము. బస్సు ఎక్కితే ఆ బస్సు మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం దింపిన తర్వాత లాస్ట్ కు దర్శనము సర్వదర్శనము లైన్ దగ్గర దింపింది మమ్మల్ని. అక్కడ దింపిన తర్వాత ఇక
11:20 స్టార్ట్ అయినాము లైన్లకి. ఎంత మంది ఉన్నారో చూడురు మీరు, మస్తు మంది ఉన్నారు. మందిలో నేను అసలు ఆ దేవుణ్ణి ఎట్లా చూసినో ఎట్లా లైన్ పట్టినో అని నాకైతే ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అయితే లేదు. అసలు ఆ దేవుడు నిజంగా నా అందులుండి నన్ను చేయి పట్టుకొని తీసుకుపోయిండా అన్నట్టు అనిపించింది నాకు. అట్లనే జరిగింది కూడా. నేను ముందు ముందు చెప్తా వీడియోలా అసలు ఎట్లా దర్శనం చేసుకున్నానో. నేను ఆయనకైతే తెల్లారి కూడా నామాలు పోలేవు, మస్తు ఎట్లా పెట్టినాయి అట్లనే ఉన్నాయి, కొంచెం అటు ఇటు అయినాయి అంతే. అందరి పోయినాయి పొద్దుక వరకే, కానీ మా ఆయన అయితే తెల్లారి దాకా కూడా ఉన్నాయి అట్లనే నామాలు. నిజంగా దేవుని అనుగ్రహం మా మీద ఉన్నట్టుంది. గర్భగుడి దాకా పోయినాక మా లౌక్యం ఒక షాక్ ఇచ్చింది, అదేంటిదో మీరే చూడుర్రి. దగ్గర దాకా పోయినాక అందరం డివైడ్ అయిపోయినాం ఎక్కడోళ్ళం అక్కడ. మా లౌక్యం ఏడ్చిందంట, ఈమె చేయబట్టి మా అత్తమ్మ ఉన్న మా మమ్మీ దేవుణ్ణే చూడలేరు, అట్లా వేసింది లౌక్య. లాస్ట్ దేవుడు దర్శనం ఇచ్చిండా లేదా మీకు? ఆడిపోయి వాళ్ళతోటి చెప్పబట్టింది ఇట్లా మా అత్తమ్మ అత్తమ్మను మా అమ్మ చూడలేదు ఆళ్ళతోటి వచ్చిందని చెప్పింది. మళ్ళీ మేము చూసినాం మా కూడా చేయబట్టి దేవుని చూసి అన్ని బాధలు పోయినాయి మాకు. నడిచి వచ్చిన బాధ పోయిందా? ఇక కాళ్ళ నొప్పులన్నీ పోయినాయా? బాధ మాకు చూపించినాం మళ్ళీ మంచిగా చూసేది. లాస్ట్ కి ఎంత మంచిగా దేవుడు దర్శనం ఇచ్చింది, మంచిగా ఇచ్చిండు దర్శనం. 13 గంటల నిరీక్షణ తర్వాత దేవుడిని చూసినాం. వీడి మధ్యలో ఇక ఈడ చూడు మా వేదమ్మ ఫోటోషూట్ అవుతుంది. వాళ్ళ మమ్మీ దానికి అద్దాలు పెట్టి ఫోటోలు తీయాలని చూస్తుంది, కానీ అది మస్తు రీతుంది, నవ్వుతుంది ఇంకా మళ్ళీ మధ్యలో. నాకైతే అసలు ఆ లైన్ లో ఉంటే నాకైతే ఎటన్నా పోతే కొంచెం నా వెనక మంది ముందట మంది ఇట్లా బాగుండేసరికి నేను మధ్యలో ఉన్నా నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. అట్లాంటి ఫీలింగ్ వచ్చిందంటే నాకు అక్కడ అసలు ఎట్లా ఎంత ఏమున్నా కానీ నాకు అక్కడ ఉండనే అసలు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి నేను ట్రై చేస్తా, కానీ అట్లా అసలు నాకు అసలు అది గుర్తుకే రాలేదు. అసలు అంత మందిలా నేను మధ్యలో ఉన్నా కానీ నాకు అసలు అది నాకు గుర్తే రాలేదంటే నాకు అది అసలు ఒక మిరాకిల్ లెక్క అనిపిస్తుంది. ఆడదాకా పోయిన ఇంకా మొత్తం ఒర్రుకుంటూనే పోయినా. నన్ను చూసి ఇంకా మళ్ళా ఏడుకొండలవాడ వెంకటరమణ అని ఇట్లా అనుకుంటానే ఒక ఇన్స్టాలో కూడా ఒకటి పెట్టినా కదా, అది నన్ను చూసి కొంతమంది పిల్లలు పెద్దోళ్ళు అనుడు నన్ను చూసి మస్తు అనిపించింది. ఇక అక్కడి దాకా పోయిన తర్వాత మొత్తం గొంతంతా బొంగు పోయింది. ఆల్రెడీ మెట్లెక్కేటప్పుడు బాగా ఒరినా కదా, గొంతంతా బొంగు పోయింది. ఇక గర్భగుళ్ళకి వచ్చినాక ఇక ఫస్ట్ ద్వారం ఉంటది కదా, వెండి గడప అని అంటారు కదా, అది దాటుతుంటే ఇక స్టార్ట్ చేసిన ఒర్రుడు. ఆ నోరు రాకున్నా గానీ కంటిన్యూస్ గా ఇక అనుకుంటూనే పోయినా. దేవుణ్ణి నాకు ఆ గర్భగుడి అదేంటిది గుడి ప్రాంగణం ఉంటది కదా చుట్టూ ఇట్లా నడిచేది, ఆడికి వచ్చినాక అయితే ఎట్లా అయింది తెలుసా, అది నమో వెంకటేశ్వర సినిమాలో ఇట్లా వెంకటేశ్వర స్వామి ఇట్లా చిన్న పిల్లగాని రూపంలో ఇట్లా ఎదురుగుండి పిలిచినట్టు ఎత్తాడు కదా, బాలాజీ బాలాజీ అనుకుంటా ఇట్లా పోతాడు కదా నాగార్జున, సేమ్ అట్లా అయింది నాకు తెలుసా. అసలు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నేను నిజంగా చెప్తున్నా, నాకైతే అక్కడి దాకా పోయినాక ఇట్లా దేవుడు నా ఎదురుగుండి నన్ను తీసుకుపోతుండా అన్నట్టు అనిపించింది. అసలు నేను నా ఎక్స్పీరియన్స్ అసలు నా మాటలలో కాదు, నాకు ఎంత ఇట్లా అయిపోయిందో అసలు. ఆడికి పోయిన తర్వాత గొంతు రాకుండా కూడా ఒర్రుతా ఉన్నా, దేవుణ్ణి చూడ్డానికి దగ్గర దాకా పోకుండా కూడా, దేవుణ్ణి చూసేటప్పుడు కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద, ఇదే అనుకుంటూనే దేవుణ్ణి చూసిన. ఎంత మస్తు అనిపించింది అంటే అసలు నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా నా కళ్ళల్లో కంటిన్యూస్ గా వాటర్ వస్తున్నాయి. 13 గంటలు లైన్ పట్టినాము, 7 గంటలు మెట్లు ఎక్కినాము. మళ్ళీ ఇంకా మాకు ఆర్ఏసీ టికెట్లు ఉండే, ఇంత మందికి మొత్తం ఆర్ఏసీ టికెట్లే. ఎంత ఇబ్బంది పడుకుంటూ పోయినామో అసలు. ఆ కష్టము, ఆ 20 గంటల నిరీక్షణ, అవన్నీ దేవుణ్ణి చూసేసరికి అసలు ఎటు పోయినాయో ఎంత మంచి అనిపించిందో. అసలు నేను దేవుణ్ణి చూసిన ఇన్నేళ్ల తర్వాత అని అదే సంబరంలో నేను ఎంత సంబరంగా ఇట్లా దేవుణ్ణి చూసి బయటికి వచ్చి, మేము దర్శనం చేసుకున్నాక మా అమ్మ మా లౌక్య వాళ్ళు వచ్చిర్రు బయటికి. దేవుణ్ణి చూసి రాయ అమ్మ మంచిగా కనబడ్డాడు కదా అని అంటే, అయ్యో మేము దేవుణ్ణే చూడలేమని వాళ్ళనుడు, ఇది కాదనుకుంటున్నాం మేము ఇంకా ముంగటుంటాడు కావచ్చు దేవుడు అనుకుంటున్నామని వాళ్ళనుడు. అయ్యో గట్లెట్లా అయింది అసలు, మీరు ఎందుకు చూడలేరే అని చెప్పి నేను అడుగుతుంటే, పిల్ల ఏడ్చింది అందుకే చూడలేమని ఇంతకుముందు చెప్పారు కదా, అదే చెప్పిర్రు. అది చెప్పినాక అక్కడ ఉండేటోళ్ళని మేము దగ్గరికి పోయి, అయ్యా వీళ్ళు దేవుణ్ణి చూడలేరు, నా బిడ్డ ఏడ్చిందంట. అక్కడ చూసిర్రు, వాళ్ళు కూడా ఏడ్చింది ఆమె, అదంతా చూసిర్రు. చూసి ఇక వాళ్ళు ప్లీజ్ అయ్యా మేము ఇట్లా నడుచుకుంటూ వచ్చినాము, వీళ్ళు దేవుణ్ణే చూడలేకపోయిర్రు, జర మాకు ఛాన్స్ ఇర్రయ్య ఒక్కసారి పోయి చూసి వస్తారు అని అంటే, అసలు వాళ్ళు
అసలు వాళ్ళు మళ్ళీ పంపించడం అనేది అది ఒక మిరాకిల్. అసలు ఒక 5 నిమిషాలు ఆగమ్మా అని చెప్పిర్రు. 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ పంపించిర్రు. వాళ్ళు పంపించి దేవుని చూపించిర్రు. నాకైతే మస్తు అనిపించింది. లేకపోతే నా బిడ్డ చేయబట్టి మా వాళ్ళు చూడలేరని నేనైతే లైఫ్ లాంగ్ నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుండే. కానీ టీటీడీ వాళ్ళు అది పంపించుడుకు నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. దేవుడు నిజంగా మా అందులో ఉన్నాడని అనిపించింది. ఇక వాళ్ళని మళ్ళీ దర్శనానికి పంపించినాక నాకైతే నిమ్మలమైంది. మంచిగా అందరం దర్శనం చేసుకొని ఇక మేము బయటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 1:30 అయింది. రాత్రి 1:30 అయింది. పోయిన బుధవారం నాడు 1:30 అయిపోయింది. ఇక బయటకు వచ్చేసరికి ఇక మంచిగా డిన్నర్ చేసేసి ప్రశాంతంగా పోయి వండుకున్నాము. పొద్దుగాల మస్తు లేట్ లేసినాం. ఇక లేట్ లేచిన తర్వాత ఇక మళ్ళీ రెడీ అయిపోయి అది శిలాతోరణము, శ్రీవారి పాదాలు ఒక్కటి చూడలేకపోయినాము. లేట్ అయిపోయింది బాగా. అదొక్కటి వెళ్తుండిపోయింది నాకు. అదొక్కటి చూడలేకపోయినాం. మిగతా అన్ని చూసేసినాం. మీద శిలాతోరణము, పాపనాశి గంగ, ఆకాశ గంగ, ఇంకా జపాలి హనుమాన్ టెంపుల్ మస్తు అనిపించింది అదైతే. ఇక అక్కడి నుంచి నాకైతే కిందికి రాబుద్ది కాలేదు అసలు. మళ్ళీ అందరము అన్ని చూసిన తర్వాత జరసేపు రూమ్ లోకి వెళ్ళి బయటకు వచ్చేసి వెకేట్ చేసేసి బయటకు వచ్చి గుడికాడికి పోయి జరసేపు కూర్చున్నాము. మస్తు అనిపించింది. రాబుద్ది కాలేదు నాకు అసలు మీద నుంచి కిందికి. ఇక కిందికి వచ్చిన తర్వాత జరసేపు కూర్చున్నాక అక్కడ అన్నప్రసాదం ఉంటది కదా దేవుంది, అది తిన్నాము. అలా ఆ డిన్నర్ చేసేసి మళ్ళీ కిందికి దిగినాం. కిందికి దిగినాక నెక్స్ట్ డే ఫ్రైడే ఉండే. ఫ్రైడే రోజు శ్రీకాళహస్తి పోయినాం. శ్రీకాళహస్తి దగ్గర కదా అక్కడ. శ్రీకాళహస్తి పోయినాం. అక్కడ కూడా దేవుడు మంచిగా దర్శనం అయిండు శివయ్య. మంచి దర్శనం చేసుకొని ఆ నుంచి మళ్ళా అమ్మవారి టెంపుల్ కి, పద్మావతి టెంపుల్ ఉంటది కదా, పద్మావతి అమ్మవారు, ఆడికి పోయినాం. అక్కడ కూడా ఫుల్ లైన్ ఉండే. ఆ రోజు ఫ్రైడే అవుడికి మస్తు మంది. అక్కడ కూడా ఎంత నూకుడు, ఎంత రష్ అంటే అసలు అక్కడ కూడా 2 గంటల మీదనే దర్శనం అయింది మాకు అక్కడ. ఇక అక్కడ నాకు అసలు దేవుడు భయం పోగొట్టిండో ఏమో అసలు నాకు తెలియదు. కానీ ఆ కింద 2 గంటల లైన్ లో కూడా నాకు అసలు నా ఫోబియా నాకు యాదికే రాలేదు అసలు. ఆ 2 గంటల లైన్ బట్టి నేను దర్శనం చేసుకున్నా దేవుణ్ణి. అసలు నాకు ఈ ఫోబియా పోతే బాగుండు అని అనిపిస్తుంది. అసలు పోయిందని అనుకుంటున్నా, ఏమో ఇక చూడాలి. ఇక ఆ రోజు ఇక రెస్ట్ తీసుకున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక లాకర్ల కాడికి పోయి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే రోజు మా ట్రైన్ టికెట్లు ఉండే. సాటర్డే రోజు మార్నింగ్ జల్దీ రెడీ అయిపోయి ఆటో మాట్లాడుకొని మన నమూనా ఆలయం ఉంటది కదా, పైన దేవుడు ఎట్లున్నాడో అట్లా, ఆ నమూనా ఆలయంకి అయితే ఫస్ట్ పోయినాము. తర్వాత వకులామాత టెంపుల్ కి పోయినాము. తర్వాత అగస్త్యేశ్వర స్వామి టెంపుల్. వకులామాత అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మ. ఇట్లా వెంకటేశ్వర స్వామి అవతారంలో పెళ్లి చేస్తే చూడు ఆ అమ్మ వకులామాత అంటే వెంకటేశ్వర స్వామి తల్లి. ఆమె టెంపుల్ పోయినాము. ఆ నుంచి మళ్ళీ అగస్త్యేశ్వర స్వామి టెంపుల్ పోయినాము. అక్కడ కూడా మస్తు ఉండే అగస్త్యేశ్వర స్వామి టెంపుల్. నేను ఇక్కడ నందికాడ ఇట్లా చూపించుకుంటా వీడియో చేసిన కదా, అది అగస్త్యేశ్వర స్వామి టెంపుల్. అది అయిపోయిన తర్వాత ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోయినాము. అక్కడ కూడా మస్తు అనిపించింది. సేమ్ దేవుడు ఎట్లుంటాడో అట్లుంటాడు కింద. మంచి అనిపిస్తుంది. అక్కడ తులసిమాలలు వేస్తారు. నేను తులసిమాల చూపించిన కదా, అది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక ఇది వచ్చేసి లలితామాత పీఠం అన్నట్టు. ఇక్కడ మస్తుంది. ఇక్కడ లొకేషన్ ఫస్ట్ టైం మేమైతే అందరం ఇది చూసుడు. మా అత్తగారు కూడా దగ్గర 15 years అవుతుంది. నా పెళ్లి అయిన నుంచి అసలు పోలేరు. మా ఆయన గాని ఫస్ట్ బాగా పోదురంట. నా పెళ్లికి ముందు ఒక 3 years ముందు నుంచే ఇక పోవుడు బంద్ అయిపోయింది. అసలు పోతలేరు ఇప్పుడు ఈ మధ్యలో. ఇన్ని రోజులకు మాకు దర్శనం అయింది. నేను చూడక 21 years అయితే, మా అత్తమ్మ వాళ్ళందరూ చూడక దగ్గర 15 years అవుతుంది. ఇక్కడ ఈ లలితామాత పీఠం టెంపుల్ దగ్గర ఇట్లా సింహం నోర్లకెళ్ళి ఎంట్రీ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను అయితే పెట్టిర్రు. మంచిగా అన్ని దేవుళ్ళని ఇట్లా మస్తు ఉంది. అక్కడ మస్తు అనిపించింది నాకు. ఇంకా మన మార్కండేయుని కూడా విగ్రహం కూడా పెట్టిర్రు. మస్తు అనిపించింది ఆ టెంపుల్ అయితే. ఫస్ట్ టైం పోయినాం మేము అందరం. మా ఊరికి అసలు ఈ టెంపుల్ తెలియదు. ఆటో అయినది లాస్ట్ టెంపుల్ మేము తిరుపతిలో దర్శనం చేసుకున్నది. శ్రీ లలితా పీఠం. అమ్మవారు అయితే ఎంత మంచిగా ఉందో లలితామాత. ఇక్కడ మస్తు దర్శనం అయింది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలను ఇట్లా పెట్టి ఇక్కడ అన్ని లోపల అన్ని విగ్రహాలు పెట్టిర్రు. దేవుళ్ళు అన్ని విగ్రహాలు పెట్టిర్రు. ఇటు సైడ్ ఏమో ఇట్లా మంచిగా వాటర్ పోస్తారు కావచ్చు. అలా కొన్ని రోజులైనాక వస్తారో మరి ఇదివరకు పోసిరో తెలియదు. కానీ ఇంకా పక్క పొంటి అక్కడ 2 ఎలిఫెంట్స్ ఉండి మధ్యలో మార్కండేయుడు శివలింగం పట్టుకొని ఉన్నాడు. మస్తు అనిపించింది ఆ విగ్రహం చూస్తే. తిరుపతికి సేవకు పోబుద్ది అవుతుంది నాకు. అక్కడ సేవ చేసేటోళ్ళకి ఇట్లా 7 days సేవ ఉంటది కదా, అందులో ఒక్కరోజు దేవుని దగ్గర వేస్తారంట, ఒక్కరోజు డ్యూటీ. అక్కడ నాకు ఏమనిపించింది అంటే, ఒక 5 నిమిషాలు దేవుణ్ణి చూడొచ్చు కదా మనము, అందుకోసమన్నా పోవాలి, దేవుణ్ణి చూడొచ్చు. అందరు అందుకే పోతారు అసలు. ఒకరోజు డ్యూటీ వేస్తారు, దేవుణ్ణి చూడొచ్చు దగ్గర నుంచి అని చెప్పి అందరు పోతారు కదా. అట్లా నాకు కూడా పోబుద్ది అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేస్తా నేను పోవడానికి.
దేవుని సేవ చేయొచ్చు, ఇంకా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి చూడొచ్చు కదా, మస్తు అనిపిస్తుంది కదా దేవుణ్ణి. అసలు మనము ఇట్లా పోతే ఒక 2 సెకండ్, ఒక జర సేపు అట్లా ఇట్లా కళ్ళల్లో మెరిసినట్టుగా అనిపిస్తాడు అంతే, కానీ సేవకు పోతే మాత్రం దగ్గరుండి చూడొచ్చు దేవుణ్ణి అని చెప్పి నాకు బాగా అనిపిస్తుంది. ఇది లలితామాత పీఠంలో ఇంకోటి గుహ లెక్క ఉంది కదా, ఇక్కడ వ్యాస మహర్షి శ్రీరామునికి ఇట్లా బోధన చేసింది అన్నట్టు, అది కూడా ఒకటి అక్కడ పెట్టిర్రు. ఈ లలితామాత టెంపుల్ దగ్గర అన్నదానం కూడా చేస్తారు. మేమైతే లంచ్ అయితే అక్కడనే చేసినాం, మంచిగా ఉండే భోజనాలు ఇక్కడ, మస్తు అనిపించింది. అమ్మవారి టెంపుల్ ముంగట్నే ఇట్లా ఒక బాయి లెక్క ఉందన్నట్టు, కోనేరు లెక్కనో అది బాయి లెక్కనో తెలియదు కానీ అందులో తాబేళ్లు ఉన్నాయి. మా వాళ్ళు తాబేళ్ళకి మంచిగా ఫుడ్ వేసిర్రు, మస్తు అనిపించింది. మంచిగా బయటకు వచ్చి అవి తింటున్నాయి. ఇది మా తిరుపతి వ్లాగ్. ఎట్లా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయర్రి. నేను ఇంకా ఏమేమి వీడియోలు చేయాలనో కూడా కామెంట్ చేయర్రి. అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత ఒకటైతే బాగా అనిపించింది నాకు, మళ్ళీ ఎన్ని రోజులకు దేవుడు పిలుస్తాడో, ఎప్పుడు చూస్తామో ఆయనను అని అనిపించింది. ఇక రైల్వే స్టేషన్ కి వచ్చిన తర్వాత అక్కడ రథం తీస్తుర్రు, దేవుడు మళ్ళీ మాకు ఎదురొచ్చినట్టు అనిపించింది. లాస్ట్ కి పోయేటప్పుడు మంచిగా దేవుని మళ్ళీ చూసినట్టు అనిపించింది. లాస్ట్ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓం నమో వెంకటేశాయ.